ఇది నాకు వేళ దాటిపోతుంది మరి అంతగా గురువు గారికి ఇంత ఉన్నతంగా వారు నేను ఈ రకమైన కార్యక్రమాన్ని తలపెట్టి వెంబడే నన్ను ఎంతో ఇప్పటికీ ప్రోత్సహిస్తూ వారు ఈ కార్యక్రమాన్ని చేసినందుకు భగవంతుడు ఎప్పుడు కూడా వారికి సంపూర్ణమైన ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి రక్షించాలని కోరుకుంటూ ఈ జీవి అవార్డ్స్ని ఈరోజు ఒక 50 సంవత్సరాల పీరియడ్లో యూత్ తెలుగు భాష సంస్కృతి నిలబెట్టడానికి నడుము కట్టడానికి వేసినటువంటి ఒక బంధం, అది వారి చేతుల మీదుగా 1 by 1 ఇచ్చేసి 2 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి, ఎవరు లేట్ చేయకూడదు. మొట్టమొదటిగా ఈ జీవీఆర్ ఆర్ట్స్ ఎన్డిపి అండ్ డిపి నాన్ డివోషనల్ ప్రాజెక్ట్, డివోషనల్ ప్రాజెక్ట్ 2 ప్రాజెక్టులు. ఈ 2 ప్రాజెక్టుల్లో 18 మంది పిల్లలు. దీనికి చీఫ్ అడ్వైజర్గా శ్రీ ఎంఎం ప్రసాద్ గారు ఇచ్చేస్తుంటే అర్జెంటుగా రావాలి. శిరసానమామి అంటూ ఘంటసాల సంగీత కళాశాల విద్యార్థులంతా కూడా తెలుగు భాష పద్యం పాట మరొక 50 సంవత్సరాల వరకు తెలుగు సంస్కృతిని కాపాడడానికి ఈరోజు నడుము కట్టుకొని జీవీఆర్ ఆర్ట్స్ అనేది నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిర్భవించి వారంతా కూడా తెలుగు భాషకు నలుమూలల కళాశాల ద్వారా జీవీఆర్ ఆర్ట్స్ ప్రోత్సాహంతో పద్యం తెలుగువాడి వరం, అందుకే డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు, డాక్టర్ గురవారెడ్డి గారు, శ్రీ ఎన్వి రామిరెడ్డి గారు వారందరూ ప్రోత్సాహంతో పద్య పాటలు, అలాంటి మహాకవులు రాసినటువంటి పాటలు జీవితానికి సంబంధించినటువంటి పాటలు కాబట్టి అవేవో సినిమా గీతాలే అని కాకుండా ప్రతి ఒక్కరికి కూడా అన్వయించుకుంటూ జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా అవి సంబంధించి ఉంటాయి. ఆ సాహిత్యం మరింత వెలుగులోకి రావాలని మా వంతుగా కృషి చేయడానికి ఇంతమంది పిల్లలు యూత్ ముందుకు వస్తున్నందుకు మీ అందరి హృదయపూర్వక శుభాకాంక్షలు మాకు కావాలి.